అందరికీ నమస్కారం. నా పేరు పలుసూరు సంతోషం. మా ఊరు గొట్టెముక్కల గ్రామం. మేము 10 సెంట్ల స్థలానికి మా గృహంలో ఆ స్థలంలో రేకులు వేసుకొని గత 20-30 సంవత్సరాల నుంచి ఉంటుంటే ఆ 30 సంవత్సరాల నుంచి కూడా రెండు సాంబయ్య మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి చంపుతామని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము ఎటు పోవటానికి కూడా మాకు ఏది లేదు. ఆ నుంచి వెళ్ళిపోవాలని భయపడుతున్నాం. మేము నా భర్తని మమ్మల్ని చంపుతాను బెదిరిస్తున్నాడు. మీరందరూ కూడా నాకు సాయం చేయాలని అధికారులందరూ కూడా కోరుకుంటున్నాను. ఏమైందమ్మా? సాంబయ్య ఏమంటున్నాడు? ఆ స్థలంలో కొంటే వెళ్ళిపోమంటుండ్రు. మేము రేకులు గృహం వేసుకొని ఉంటుంటాయి. ఆ స్థలం నాకు కావాలి, నాకు ఆ స్థలం నాకు కావాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ భర్తని మిమ్మల్ని చంపుతామని బెదిరించి కొంతమందికి కూడా నైటు పగులు మా ఇంటి చుట్టూ తిప్పుతుండ్రు. సారా పిచ్చి తిట్టిస్తుండ్రు. ఒకటేమో భయపడుతున్నాం. మేము నైట్ అయినా పగులైన ఇటు బావాలన్నా కానీ నా భర్తని నాకు మీ అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండాలా. అధికారులందరూ మాకు సహాయం చేయండి. మమ్మల్ని మాకు మేలుగా ఉండండి అయ్యా. ఆ స్థలం మీదేనా? ఎవరి వల్ల వచ్చింది ఆ స్థలం మీకు? మేమే గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆ దెబ్బేసుకొని మేము కొద్ది గేదె ఉంటే మేత పెట్టుకొని ఉంటున్నాం. అక్కడే చిన్నది రేకుల షెడ్ వేసుకొని ఉంటున్నాం. మాకు గత 2007లోనూ ఆయన 2003లో ఎమ్మెల్యే గారు జన్మభూమి కార్యక్రమంలో మాకు పట్టా ఇచ్చిండు. ఆ పట్టా కోర్టులో వేసిన గెలిచి కోర్టు నుంచి వచ్చిన కాగితాన్ని బట్టి ఉంటున్నా. అయినా మళ్ళీ ఇప్పుడు మాకు అధికారం వచ్చిందని ఆ రెండు సాంబయ్య మమ్మల్ని ఒకటే బెదిరెత్తండు. చంపుతామని భర్తని నిన్ను ఇక్కడి నుంచి పోతే అంటుండ్రు. మాకు భయం అవుతుంది. మీ అందరూ మాకు అధికారులందరూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని బతికియాలని మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? వెళ్తే వాళ్ళు మమ్మల్ని తర్వాత రండి అని చెప్పి పంపించారు. మళ్ళీ తర్వాత ఒక రోజు పోతే మీకు ఏం ఆధారాలు అంటే ఆధారాలు కూడా వాళ్ళు చూడలేదు. చూడకుండా నువ్వు రేపు రాపోని మళ్ళీ 2 రోజుల నుంచి 3 రోజులు అటు తిప్పారు మమ్మల్ని. తిప్పితే మేము సరేనని వాళ్ళు మాట ప్రకారం పోయి వస్తున్నాం. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఇట్లా మమ్మల్ని బెదిరెత్తనన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకోసం అని మేము నేను జన్మభూమి కార్యక్రమంలో మహిళా మండలం సభ్యురాలుగా ఉంటున్నా. నేను రైతు కూలీ సంఘం సభ్యురాలు. నేను లీడర్గా ఉంటున్నా. నాకు అధికారాన్నే నాకు ధైర్యంగా ఉండి నాకు అండగా ఉండి వీళ్ళందరూ నాకు తోడుగుండి ఏదైనా కానీ మేమేం కాదులేమ్మా మేము ఉండమని మాకు ధైర్యపరుస్తున్నారు. మీరందరూ కూడా మాకు సహకారంగా న్యాయం చేయాలని అడిగి మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా ఇది? గత 30 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే సాంబయ్య వేధింపులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? సాంబయ్య వేధింపులు ఫస్ట్ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, ఈ ఎమ్మెల్యే గారు ఫస్ట్ వచ్చినప్పుడు కాడ నుంచి కూడా ఏదెత్తుండో. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మేము కోట్లు వేసినాక మా కాడికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చిందని మమ్మల్ని బెదిరెత్తుండే. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలి, మేము మాదిగోళ్ళమే, మేమేమి చేయలేము, మాకు భయం అవుతుంది. సాంబయ్య ద్వారాగా అయ్యా మాకు మేలు చేయ్యా నువ్వు. అయ్యా మేము మాదిగోళ్ళం అయ్యా, దీనులు అయ్యా, మాకు మేలు చేయ్యా. ఈరోజు ఆర్డీఓని కలిశారు కదా, ఏమన్నారు? ఆయన ఆర్డీ గారు లేరు, వెళ్ళాము. ఆయనకు అర్జీ పెట్టి వచ్చాము మేము. వాళ్ళు మాకు కూడా ఆర్డీ గారు అందరూ ఎంఆర్ఓ గారు అందరూ మాకు మేలు చేయాలని 10 సెంట్లలో ఉన్న చిన్న రేకులు వేసుకొని ఉంటున్నాం. మమ్మల్ని చంపుతాను భయరెత్తరు. మాకు భయం అవుతుంది. ఎటు బావాలో అర్థం కావట్లేదయ్యా. మాకు మేలు చేయండి అందరు కలిసి.